యాక్టర్ అండ్ మనందరినీ రకరకాల మూవీస్‌లో ఎన్నో పాత్రల్లో మనందరిని ఎంటర్‌టైన్ చేసిన మా గౌతమ్ గారికి సాదరంగా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ గౌతమ్ గారు. చప్పట్లు మాత్రం అసలు మిస్ కాకూడదు. బికాజ్ వెల్కమ్ గౌతమ్ గారు. గౌతమ్ గారిని ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించి 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మీరు మూఢనమ్మకాల్ని నమ్ముతారా? జనరల్‌గా నమ్మితే ఏది నమ్ముతారు? అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి అందరికీ. నమ్మకం అంటే మీరు ఇందాక చెప్పారు కదా, పిల్లి ఎదురొస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మన సాంప్రదాయం. అలాగే ఎవరన్నా తుమ్మినా వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కానీ మంచినీళ్ళు తాగేసి మళ్ళీ వెళతాం. అలాగే పల్లెటూళ్ళలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నాయి, జరుగుతున్నాయి ఈ మూఢనమ్మకాలు. దాని మీద ఇక్కడ విరాటపాలెం అనే వెబ్ సిరీస్ చేయటం అనేది, దాన్ని ప్రోత్సహించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను దాదాపు 400 సినిమాల దాకా యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఇక్కడ ఎంత పద్ధతిగా అంటే ప్రొడక్షన్ కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్. ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు. ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను. ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక పొలమో ఏదైనా ఉంటే 10 మందికి భుక్తిని కల్పిస్తారు. కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే జీటీవీ వాళ్ళు ఇటువంటిని ప్రోత్సహించడం, ఇప్పుడు కొత్తగా G5 అని పెట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా సూపర్. ఇంకా మంచి మంచి సీరియల్స్ రావాలి, మంచి మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాను, కానీ ఆయన షార్ట్ ఎందుకు తీస్తాడో ఎలా తీస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పిన తర్వాత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.